పెట్టి మాట్లాడడం, ఆ ట్వీట్లు చేయడం అన్నది వివాదాస్పదానికి ఆయనే తెరలేపుతున్నారు. ఎవరో ఇలాంటివి ఇబ్బంది పడే సలహాలు, సూచనలు ఆయనకి ఇస్తున్నారు అని. అలా అలా అని కాదు. అంటే ఏదైనా చట్ట పరిధిలోనే చెయ్యాలనేది మొదటి నుంచి అనుకుంటున్న నియమం. అంటే కొన్ని ఎలా జరుగుతున్నాయంటే చట్ట ఉల్లంఘిస్తూ ఉన్న చట్టాలను పక్కన పెట్టి మేము ఏమైనా చేయగలము అంటే కొన్ని రకాలైన మాకు సెక్యూర్ జోన్ ఉంది, సెక్యులర్ అనే కోణంలో కొందరు, నాట్ ఆల్, కొందరు ప్రవర్తిస్తున్న తీరు అది దేశానికి మంచిది కాదు, సురక్షితం కాదు. అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అందరూ ఒకేలా ప్రవర్తించాలనే కోణంలోనే ఆయన మొదటి నుంచి ఆ లైన్తోనే మాట్లాడుతున్నారు. కానీ అది కొందరికి కొన్ని రకాలైన విద్వేషంగానో కొన్ని రకాలుగా భావిస్తున్నారు. సో అలా ఉండకుండా అందరినీ గౌరవించేలాగా ఒకరి మనోభావాలు ఒకరు దెబ్బతీయకోకుండా బహిరంగ ప్రదేశాలలో అలాంటి వ్యాఖ్యలు కానీ అలాంటి పనులు కానీ చేసి ఒకరిని మనోభావాలు దెబ్బతీయకూడదు అనే లైన్ కింద ఆయన మాట్లాడుతున్నారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన కోణాన్ని వేరుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ యొక్క కాంట్రవర్సీ లాగా అనిపిస్తోంది. సో ఆయన చెప్పిన కాంటెస్ట్ కూడా ఆ కాంటెస్ట్లోనే చెప్పారు. ఇకపోతే బక్రీద్ అని క్లియర్గా ఆయన మెన్షన్ చేసి గోల్ గురించి మాట్లాడుతుంటే అదేదో కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాలలో అలాంటి వధ జరుగుతోంది. అది దాన్ని కట్టడి చేయండి, అది తప్పులేదు కదా. అదే అంటే ముందు ప్రజలకు అప్పీల్ చేయాలి కదా. అంటే ఒక సుహృద్భావ వాతావరణంలో ఏదైనా ముందు ప్రజలకు అప్పీల్ చేసి వాళ్ళ నుంచి మార్పు రానప్పుడు చట్టం కానీ లేకపోతే శిక్షలు కానీ వెయ్యాలనేది ఒక నియమం. అయితే ముందు ప్రజలకు అప్పీల్ చేయడంలో మంచిదే కదా. ఒకరి మనోభావాలు ఇందాకే చెప్పాను ఇందాక. ఇప్పుడు కొందరికి ఎంతో ఇష్టమైన దేవతలుగా పూజించే జంతువు మీద బహిరంగ ప్రదేశాలలో చేయడము, వాళ్ళు చూడడం వల్ల ఏమవుతుంది? అది అలాంటివి మనమే నిరోధించుకోవాలి. వాటికి ఒక కన్ఫైన్డ్ జోన్ కానీ లేకపోతే అవి నిజమా కాదా, అసలు అలాంటివి అనుమతులు ఉన్నాయా లేదా, వాళ్ళకు నిజంగా ఆ పరిశ్రమకు సంబంధించిన లేకపోతే అలాగా చేసే వ్యక్తులకు సంబంధించినది అనేది కూడా ఇక్కడ క్వశ్చనబుల్. ఆ క్వశ్చన్ని ఆయన క్వశ్చన్ చేశారు. అంటే ఓకే, ఇక్కడ అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనం రాజకీయాలు చూస్తున్నాం. అంటే ఏ రాజకీయ నాయకుడు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ రకమైన మెసేజ్ కానీ ఈ రకమైన ట్వీట్ కానీ ఇప్పుడు వచ్చేవ్వలేదు. అందువల్ల ఇది ఎక్కువ ఫోకస్ అవుతుంది. అంటే కొన్ని రకాలైనటివి మనము మాట్లాడకపోవడం వల్ల వచ్చిన నష్టం ఇది. సో మొదటి నుంచి ఆయన ఆలోచన తీరు అదే కదా. సో మనం ఏదైతే అవలంబిస్తున్నామో, ఏదైతే మనం మాట్లాడుకోకుండా ఉంటున్నామో దానివల్ల సమాజానికి ఎక్కువ నష్టం వస్తుంది. సంబడి షుడ్ రైజ్ దట్ టాపిక్ కానీ లేకపోతే ఆ ఇష్యూని కానీ అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు కదా, సరే అందరూ పోయే దారిలో మనము పోదాము అనే ఒక లీనియన్స్ ధోరణితో వెళ్తుంది సమాజము. అది మంచిది కాదు. ఎప్పుడొకప్పుడు అది అగ్నిపర్వతంలో పేలొచ్చు. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, సమగ్రతకు అనే ఆలోచనలతోనే ఆయన మొదటి నుంచి వెళ్తున్నారు. కాబట్టి మనమందరం ఒక యునైటెడ్గా ఒక మంచి ధోరణితో వెళ్ళాలి. మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. విద్వేషాలతో లేకపోతే మనస్పర్ధలతో ఎక్కువ కాలము సమాజంలో దేశాన్ని మనము సమగ్రతతో ఉంచలేమనే భయం ఆయనకు అనిపించడం వల్ల ఇలాంటి అంశాలు కూటమికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పైకి అనకపోయినా సరే గుసగుసలు చాలా ఎక్కువ. అదే ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు. బుజ్జగింపు రాజకీయాలు వద్దు, ప్రజలను అప్పీల్ చేయాలి. ఇప్పుడే కాదు, ఇప్పుడు 2018 పోరాట యాత్రలో ముస్లింలకు సంబంధించి కాకినాడలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? ముస్లింల సమక్షంలో, అది పెట్టిందే ముస్లింల కోసం. ఆ మీటింగ్లో హైదరాబాద్లో ఒక వ్యక్తి 15 నిమిషాలు పోలీసులు పక్కకి వెళ్తే నేను ఏం చేస్తానో చూపిస్తాను అన్నప్పుడు మీరు ముస్లిం సమాజంగా అలాంటి వ్యక్తులు చేసిన తప్పును ఖండించాలి. అప్పుడు మీకు వాళ్లకు తేడా తెలుస్తుంది. అలాగే ఆ వ్యక్తులు కూడా ఏమనుకుంటారంటే ఓకే, నా ప్రజలు కూడా నన్ను తప్పని అంటున్నారు కాబట్టి నేను కూడా రెక్టిఫై చేసుకోవాలి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలని వాళ్లకు అనిపిస్తుంది. సో తప్పుని తప్పుగా మాట్లాడండి అని ఆయన 2018లోనే అన్నారు. మరి అప్పుడు ఏ అధికారం లేదు కదా. సో ఆయన మొదటి నుంచి ఒకే ఆలోచనలతోనే ఉన్నారు. ఈ బుజ్జగింపు రాజకీయాలు వద్దు, తప్పును తప్పుగా మాట్లాడదాము, కరెక్ట్ అయిన విధానాన్ని కరెక్ట్గా చెప్పాలి ప్రజలకి. సో దట్ అప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది. దాని ద్వారా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తాము. అప్పుడు అందరం కలిసి ఉండడానికి అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఒకరినొకరు ద్వేషించే పరిస్థితులు, ముఖ్యంగా దేశంలో ఏం జరుగుతోంది, ఒకరంటే ఒకరికి ద్వేషపూరితమైన ఆలోచనలు వస్తున్నాయి, కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా. సో ఇలాంటి వాటితో దేశ సమగ్రతకు ఎప్పుడైనా ముప్పే కదా. మనం దేశ సమగ్రతను దృష్టిలో ఇంకా సనాతనం వైపు వెళ్ళిపోయారు.
కళ్యాణ్ గారికి. నో సనాతన వెళ్ళిపోవడం ఏంటి? ఆయన ఇప్పుడు 1992 నుంచి కూడా ఆయన వివిధ మాలలు అంటే వేసుకోవడం. మోదీ గారే మాట్లాడట్లేదు, ఈయన మాట్లాడుతున్నారని కదా జరుగుతున్న ప్రచారం. ఆయనకంటే ఆయన ఎక్కువైపోయింది దీనికి. వ్యక్తిగతంగా 1992 నుంచే వివిధ మాలలు దీక్షలలో ఉంటున్నారు, అవన్నీ మనకి ఎవిడెంట్గా ఉన్నాయి. కాకపోతే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు దేశంలో వివిధ రాష్ట్రాలలో ఇలా మాట్లాడకపోవడం వల్ల ఒక వర్గము లేకపోతే ఒక మతము కించపరచబడుతోంది. నేను కూడా అలా ఉండి మాట్లాడకపోతే ఎలా అనే ఒక క్వశ్చన్ ఆయన రేస్ చేసుకొని ఆయనతో ఆయన మాట్లాడుతున్నారు. తప్పేముంది? ఓకే. తన ధర్మాన్ని తను పాటిస్తూ లక్ష్మణ్, మాట్లాడుతున్నారు. ఏంటిది పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఒకటి చాలా వైరల్ అవుతుంది బక్రీద్ మీద. వర్మ గారు, ఉమ్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కథ చెప్పే ముందు 2 మాటలు చెప్తాను. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు కాపాడుతానన్నారు, ధర్మ పరిరక్షణ ఈ బోర్డు ఏదో పెడతానన్నారు. మంచిది, ఆయన వ్యక్తిగతంగా ఏదో చేయొచ్చు, ఎందుకంటే ఎవరు దాన్ని వద్దన్నారు. కానీ అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్ర ప్రజలకి ఒక సమాధానకర్తగా ఉండేటప్పుడు కొన్ని పార్టీకి రాజకీయంలో ఉండేటప్పుడు అన్ని వర్గాల ప్రాంతాలని, అన్ని కులాలని, మతాలని సమానంగా ఆయన బేస్ అవుట్ చేసుకొని మాట్లాడాలి. ఎవరినో తక్కువ ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడటానికి లేదు. అయితే సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం